నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ ఏకైక వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు. నమస్కారం సుకేష్ శర్మ గారు. నమస్కారం అండి. సో ఫస్ట్ వీడియోలో సైంటిఫిక్ రీజన్స్తో అసలు వేదాలంటే ఏంటి, లేకపోతే కనుక మాకుండే అనేకమైన డౌట్స్ గురించి మీరు మాట్లాడతారు అని చెప్పారు. సో ఫస్ట్ నేను ఇప్పుడు నా క్వశ్చన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మనకి మహాశివరాత్రి వస్తుంది. సో ఎవ్రీ మంత్ కూడా మనకి మాస శివరాత్రి అని వస్తూ ఉంటుంది. కానీ ఈ మహాశివరాత్రికి చాలా ప్రత్యేకంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాం. మన తలరాత రాసేదే ఈశ్వరుడు అని అనేసి అని అంటూ ఉంటారు. ఎందుకని ఇలా వచ్చింది? అండ్ తర్వాత నిజంగా ఒక ఫోటోలో చూసినట్టయితే కనుక మనం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. ఆ దేవుడు కూడా కళ్ళు మూసుకొని శివుడు ఇలా ఈ పోజ్లో మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఎవరిని ప్రార్థిస్తూ ఉంటాడు? నిజంగా అలా ఉంటుందా? నా క్వశ్చన్ తప్పైతే మన్నించండి. దీనికి నాకు తెలిసి చాలామంది వ్యూవర్స్కి కూడా డౌట్ ఉంటూ ఉండొచ్చు. మీరేమంటారు? మహాశివరాత్రికి ఉండేటటువంటి ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాల్టలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై హస్తోకాపృత లోకమీశ మనిషం రుద్రాను వాకాంజపన్న ధ్యాయే దీప్సిత సిద్ధయే ధృతిపదం విప్రోభిషించే శివమని మనకు వేదములో పరమశివుణ్ణి వేదము స్తుతించింది. దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఈ విశ్వం మొత్తము కూడా సృష్టి జరగడానికన్నా ముందు, అంటే ఈ గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు ఇవేవి లేనటువంటి సందర్భంలో కేవలం విశ్వం మొత్తము కూడా చిమ్మని చీకటితో నిండిపోయిందంట. ఆ చిమ్మని చీకట్లో ఎక్కడో చిన్నగా మినుగుగా వెలిగేటటువంటి ఒక చిన్న జ్యోతి ఉందంట. ఆ జ్యోతి కొన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల కాలంలో అలా వెలుగుతూనే ఉందంట జ్యోతి. ఆ జ్యోతియే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి మహాజ్యోతిర్లింగం పరమశివుడు. లింగోద్భవం అని మనం రాత్రిపూట 12 గంటలకు స్వామివారికి విశేష పూజ చేస్తాం కదా, ఆ పరమశివుడే దాన్ని జ్యోతిర్లింగము అని అంటారు. మొట్టమొదటి జ్యోతిర్లింగం అది. అయితే దాని లోపల నుంచి ఆ జ్యోతిర్లింగం ఏదైతే ఉందో ఆ జ్యోతిర్లింగం నుంచి ఓంకారం అనేటటువంటి శబ్దం ఉత్పన్నమైంది. ఒక్కసారిగా ఓంకారం అనేటటువంటి శబ్దం ఉత్పన్నమైనప్పుడు ఆ జ్యోతిర్లింగము 2 విభాగాలుగా డివైడ్ అయిందంట. అప్పటి వరకు కూడా ఆ జ్యోతిర్లింగం ఎలా ఉంది అంటే, కోడిగుడ్డు ఎలా అయితే ఉంటుందో అలా బాణలింగమై ఉంటుంది. ఆ జ్యోతిర్లింగము ఓంకార శబ్ద తరంగంతో అందులోంచే వచ్చినటువంటి శబ్దం, అది మళ్ళీ ఎక్కడి నుంచో రాలేదు. ఓంకార శబ్దం ఆ జ్యోతిర్లింగం నుంచే వస్తూ ఆ జ్యోతిర్లింగము 2 రకాలుగా డివైడ్ అయింది. ఆ డివైడ్ అయినప్పుడు కుడివైపు ఉన్నటువంటిది పురుషుడిగా, ఎడమవైపు ఉన్నటువంటిది స్త్రీగా ప్రకృతమైనవి. ఆ స్త్రీయే అమ్మవారు, పురుషుడు పరమేశ్వరుడు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. అప్పుడు ఈ ప్రకృతి పురుషుల యొక్క కలయిక వల్ల ఈ యొక్క కొత్త విరాట్ పురుషుడు అంటే బ్రహ్మదేవుడు ఉద్భవించడం, ఈ బ్రహ్మ నుంచి ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, తర్వాత సనక సనంద సనత్కుమార మహర్షులు వీళ్ళందరూ కూడా పుట్టడం జరిగింది. తర్వాత బ్రహ్మ తపస్సు చేయడం వల్ల ఈ సృష్టి మొత్తము కూడా, ఈ లోకాలను, ఈ గ్యాలక్సీలను, వీటన్నిటిని కూడా బ్రహ్మ సృష్టించాడు అని మనకు వేదం చెప్తుంది. అయితే వీటన్నిటికీ కారణము నిరాకార సాకారమైనటువంటి ఆ ఆత్మజ్యోతి ఏదైతే ఉందో అదే ఆత్మశక్తి, పరమాత్మ అన్నీ కూడా ఆ జ్యోతి అన్నమాట. అది జరిగినటువంటి రోజు ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి శివరాత్రి రోజు. అంటే సృష్టి ప్రారంభమైంది అని మనం ఉగాది నుంచి సృష్టి ప్రారంభమైంది అని మనం లెక్కలు కట్టుకుంటున్నాం. అయితే ఈ యొక్క ఉగాది సృష్టి ప్రారంభమైంది అంటే బ్రహ్మ చేసినటువంటి సృష్టి ఏదైతే ఉందో అది ఉగాది నుంచి లెక్క. కానీ ఈ బ్రహ్మ పుట్టడానికి కూడా కారణము, దేవతలు పుట్టడానికి కారణము అయినటువంటి రోజు, అసలు సృష్టి నిజంగా పుట్టినటువంటి రోజు శివరాత్రి. ఆ పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించినటువంటి రోజు శివరాత్రి. ఇంకొక విశేషం ఏంటంటే, శివరాత్రిని కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉపాసకులు బ్లాక్ డేగా
చూస్తారు. ఎందుకు అంటే ఆ రోజు ప్రపంచంలో ఉండేటటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో గ్రహాలు గ్రహగతులు నక్షత్రాలు వాటి యొక్క శబ్దాలన్నీ కూడా స్తంభించిపోయి ఉంటాయట. కేవలం సూర్యుడు మాత్రమే శబ్దాన్ని విడుదల చేస్తూ ఉంటాడట. మిగిలిన ఏ నక్షత్రాలు ఏ గ్రహాలు కూడా శివరాత్రి రోజున శబ్దాలను విడుదల చేయవు, అంటే ఎనర్జీస్ని రిలీజ్ చేయవు. సూర్యుడి లోపల నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ ఒక్కటే, ఓంకారనాదం. ఓకే. అందుకే ఆ రోజు మనము పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తాము. పరమేశ్వరుడు అంటే ఇక్కడ మనము లౌకిక విధానంగా శివపార్వతుల కళ్యాణం చేస్తూ ఉంటాము, రుద్రాభిషేకాలు చేస్తూ ఉంటాము. కానీ మనందరికీ కూడా ఈ ప్రాణిక్ హీలింగ్ అని మీరందరూ చూస్తూ ఉంటారు, కొంతమంది మీరు వింటూ ఉంటారు. షట్చక్ర భేదాలు, ప్రాణిక్ హీలింగ్ అని వాటికి కావలసినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ పుట్టినటువంటి రోజు శివరాత్రి రోజు. ఓకే. మరి ఆ రోజంతా కూడా ఏం తినకుండా ఉపవాసంలో ఉంటాం కదా, దానికి రీజన్ ఏంటి? ఎనర్జీయే. మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఉపవాసము అనంటే రెండు రకాలుగా ఉన్నాయండి. ఒకటి శాస్త్ర ప్రకారంగా అంటే ఆవాసము, భగవంతునికి దగ్గరగా ఉండేటటువంటిది అని శాస్త్ర ప్రకారంగా. సైన్స్ ప్రకారంగా చూసుకుంటే ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కేవలము లిక్విడ్స్ తీసుకుంటుంటారు. ఆవు పాలు లేదా వాటరు ఇవి తీసుకుంటారు. వాటర్లోంచి ఎనర్జీ పుడుతుంది అని మీ అందరూ తెలుసు, మన కరెంట్ అంతా వాటర్ నుంచే వస్తుంది. అలానే ఆవు పాలల్లోంచి కూడా మనకు ఎనర్జీ వస్తూ ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు లిక్విడ్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆ రోజు మిగిలిన గ్రహాలన్నీ కూడా వాటి యొక్క సౌండ్స్ ఏవైతే ఉన్నాయో శబ్దాలన్నీ కూడా మ్యూట్లో ఉంటాయని ఇందాక చెప్పా, గుర్తుందా? అప్పుడు కేవలం సూర్యుడి నుంచి మాత్రమే ఓంకార శబ్దం వస్తూ ఉంటుంది. ఆ ఓంకార శబ్దము సాధారణమైనటువంటి రోజుల్లో కన్నా ఆ ఒక్క శివరాత్రి రోజున కొన్ని వందల రెట్ల ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఆ ఎనర్జీ తట్టుకునే శక్తి మన బాడీకి కావాలి అంటే మనం ఫాస్టింగ్ ఉండాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే సాధారణంగా మీరు ఒక పూట టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదా అన్నం కానీ తినకపోతే మీకు ఆకలి పెరుగుతూ ఉంటుంది. కానీ శివరాత్రి రోజున మీరు ఎంత ఉపవాసం ఉన్నా మీకు ఆకలి అనేది తెలియదు. మీరు అంతకుముందు మీరు ఒకవేళ ఉపవాసం ఉంటే మీకు ఈ విషయాన్ని మీరు గమనించవచ్చు. మీకు ఆ రోజు ఆకలి అంటే తెలియదు. ఎందుకు అంటే ఆ రేడియేషన్ అంటే సూర్యుడి నుంచి వచ్చినటువంటి ఓంకార శబ్ద తరంగాలను మన బాడీ అబ్జర్వ్ చేసుకొని ఎనర్జీ పుల్ చేసుకుంటూ ఉంటుంది. దానివల్ల మన బాడీలో ఉండే ఆర్గాన్స్ కావచ్చు, మన బ్రెయిన్ కావచ్చు, మిగిలిన ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కావాల్సినటువంటి ఎనర్జీ ఆటోమేటిక్గా ప్రకృతి నుంచి తీసేసుకుంటుంది బాడీ. కాబట్టి ఆ రోజు ఆకలి అనేది వరకు ఉండదు. ఇంకోటి ఏంటంటే శివరాత్రి రోజున సమష్టిగా మనందరము రకరకాల శబ్దాలు, శంఖము, ఢమరకము, తాళాలు, మృదంగాలు ఇవన్నిటితో చేస్తూ శివుడిని మనం అర్చిస్తాం. దీనివల్ల మన యొక్క ఆరా ఎక్స్పెండ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు రోగ నిరోధక శక్తి పెరగడము, కాన్సన్ట్రేషన్ పెరగడము, సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవ్వడము, షట్చక్రాలు యాక్టివేట్ అవ్వడము ఇలాంటివి జరుగుతాయి. శివరాత్రి అంటే ఒక విషయము రెండు విషయాలను చెప్పేది కాదు, ఎన్నో రకాల రహస్యాలు కలిగినటువంటి ఒక గొప్ప పర్వదినం. ఇంకొకటి ఏంటంటే చూసేటటువంటి వాడికి ఏ కోణంతో చూస్తే ఆ కోణానికి సంబంధించినటువంటి సమాధానం శివరాత్రి రోజు దొరుకుతుంది. భక్తుడికైతే ఆధ్యాత్మిక పరంగా దొరుకుతుంది. సైంటిఫిక్ రీజన్స్తో కావాలి అంటే ఎన్నో రకాల సైంటిఫిక్ రీజన్స్ శివరాత్రి రోజు దొరుకుతుంది. అలానే మందమతులను కూడా మహాజ్ఞానిగా చేసినటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు జరిగినటువంటి ఆధ్యాత్మిక సంఘటనలు మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. ఇవన్నీ కూడా కలగలిసినటువంటి ప్రత్యేకమైనటువంటి దినమే శివరాత్రి. సృష్టికి ఆది మూలం ఏదైతే ఉందో ఆ ఆది మూలమైనటువంటి పరబ్రహ్మ పరమాత్మ అయినటువంటి ఆ పరమేశ్వరుని ఆరాధించేటటువంటి రోజు
ఆ రోజు. అందుకే దానికి శివరాత్రి అని ప్రత్యేకంగా. ఇక మీరు అడిగినటువంటి మాస శివరాత్రి అడిగారు. ఈ మాస శివరాత్రి ఎప్పుడైనా కానీ మహాశివరాత్రి అయినా మాస శివరాత్రి అయినా అమావాస్యకైనా ముందు వస్తూ ఉంటుంది. అమావాస్యకు ముందు రోజు రావడం జరుగుతుంది. ఎందుకు అంటే విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో ఆ చైతన్య శక్తిని మానవాళికి అందించేటటువంటి రోజు మహాశివరాత్రి, మాస శివరాత్రి. అయితే మామూలుగా మన ఇంటి మట్టుకు కావాల్సినటువంటి పవర్ కావాలి అంటే మనం ఏం చేస్తాము, చిన్న ట్రాన్స్మిషను లేదా మన ఇంట్లో మీటర్ పెట్టుకొని ఆ మీటర్ నుంచి కావలసినటువంటి పవర్ని తీసుకుంటూ ఉంటాం కదా. అలానే ఒక పెద్ద లెవెల్లో ఎక్కువ పవర్ కావాలి, మీరు ఇంట్లో ఫంక్షన్ ఏదో చేసుకుంటున్నారు లేదా ఒక ఫంక్షన్ హాల్ లాంటి పెద్ద పెద్ద ప్లేసెస్లో బహిరంగ సభల్లో పెద్ద ప్రోగ్రాం కావాలి అంటే మన ఇంట్లో ఉండేటటువంటి పవర్ సరిపోతుందా? సరిపోదు. దానికి పక్క పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ నుంచి మనము పవర్ తీసుకోవాల్సి వస్తుంది కదా. అలానే మాస శివరాత్రి ఒక అమావాస్య నుంచి ఇంకొక అమావాస్య వరకు జరిగిన ఈ 30 రోజుల్లో ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడేటటువంటి రోజు ఈ మాస శివరాత్రిలో. సంవత్సరంలో ఉండేటటువంటి ఎనర్జీస్ అన్నిటినీ కూడా తిరిగి కాస్మిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. మాస శివరాత్రి ఏమో నెగటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. మహాశివరాత్రి ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ కూడా కాస్మిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే. అందుకే వీటన్నిటిలో ప్రత్యేకంగా ఒక్కొక్క లోహాలు, ఒక్కొక్క విశేషమైనటువంటి పూజా ద్రవ్యాలు మనకు శివపురాణంలో చెప్పబడ్డాయి. ఒక శివరాత్రి రోజున ఒక నియమం పెట్టుకొని మనకు విధి ప్రకారంగా ఒక్కొక్క మహాశివరాత్రికి ఒక్కొక్క ద్రవ్యముతోని ఒక్కొక్క రకమైన శివలింగానికి పూజించమని మనకు మహాశివపురాణంలో చెప్పబడింది. అంటే శివరాత్రి రోజున మట్టితో తయారు చేయబడినటువంటి లింగానికి పూజ చేస్తూ దాని తర్వాత వచ్చేటటువంటి మాస శివరాత్రులు ఏవైతే ఉన్నాయో అందులో రెండవ రోజు అంటే రెండవ మాస శివరాత్రి పాదరస శివలింగానికి, మూడవ మాస శివరాత్రి గోమయం ఆవు పేడతో తయారు చేసినటువంటి శివలింగానికి, నాలుగవ మాస శివరాత్రికి రత్నాలతో తయారు చేసినబడినటువంటి జెమ్స్తో తయారు చేయబడినటువంటి శివలింగము, ఐదవ మాస శివరాత్రికి బంగారము, ఆరవ మాస శివరాత్రికి పంచలోహాలు. ఇలా ఒక్కొక్క మాస శివరాత్రికి ఒక్కో ప్రత్యేకమైనటువంటి శివలింగము, ఆ శివలింగానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు విధి విధానాలతో ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీని అంటే నెగటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా, పాజిటివ్ ఎనర్జీని కాస్మిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటూ తిరిగి ఒక సర్కిల్ లాగా తిరిగి మళ్ళీ మహాశివరాత్రి వచ్చేటప్పటికి ఇతని యొక్క పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా కాస్మిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అలా ఈ విధానం చేసినటువంటి వ్యక్తి నారుద్రో రుద్రమర్చయేత్ అని వేదం చెప్పబడింది. అంటే ఖచ్చితంగా సంవత్సరంలో ఇతను పరమేశ్వరుడు అవుతాడు. సాక్షాత్తు శివుడికి ఉన్నటువంటి జ్ఞానంతో ఇతను అవుతాడు. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, ఏమని? పరమేశ్వరుడు ఎవరిని పూజిస్తాడు? ఆయన కళ్ళు మూసుకొని ఇలా ధ్యానం చేస్తూ ఉంటారంటారు కదా, ఆయన ఎవరిని ధ్యానం చేస్తూ ఉంటారు అని. సింపుల్ లాజిక్. అహం శివం అయం శివం శివోహం అని అనుకుంటాడు. అదే చిదానంద రూప శివోహం శివోహం. పరమేశ్వరుడి యొక్క మూల సూత్రము, పాననీయమైనటువంటి గుహ్య సూత్రము చిదానంద రూప శివోహం శివోహం. అంటే నేనే శివుడిని, ఈ ప్రపంచం మొత్తము కూడా నా నుంచే పుట్టింది, నాలోనే కలిసిపోతుంది, ఈ ప్రపంచమే నేనే ఈ ప్రపంచం అనేటటువంటి ధ్యానంలో ఉంటాడు పరమేశ్వరుడు. ఎలా అయితే మినుగురు పురుగు తన లోపల నుంచే ఒక లైట్నింగ్ ఎనర్జీ కాంతిని సృష్టిస్తుందో, అదే కాంతి వల్ల మళ్ళీ మరణిస్తుందో, అలానే ఆ పరమేశ్వరుడు కూడా తనలో ఉండేటటువంటి విశ్వ చైతన్య విస్ఫోటక తరంగాలను ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించడం కొరకు వాడి తిరిగి తనలోనే లయం చేసుకుంటూ ఉంటాడు. అదే పరమేశ్వరుని యొక్క లీలాతత్వం, అదే శివరాత్రి. అయితే ఈ శివరాత్రిలో కూడా ఇందాక మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ శివలింగం వల్ల ఏ ఉపయోగాలు ఉంటాయి అని.
అయితే అందరికీ ఉండే సందేహాలు కూడా ఇప్పుడు గుళ్ళల్లో అయితే మనం అనేక రకాలుగా చూస్తుంటాం, స్ఫటికలింగం అని, బాణాలింగం అని, లేకపోతే ఇంకో ఏమంటారు గ్రీన్ కలర్లో స్ఫటికలింగం, మరకత లింగం అని, ఇలా అనేక లింగాలతో పూజిస్తూ ఉంటారు. ఇంట్లో పూజించే వాళ్ళు ఏ రకమైన శివుని అర్చన చేయాలి, ఏ రకమైన లింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి, ఎంత సైజులో పెట్టుకోవాలి, అండ్ ఒక్కొక్క ద్రవ్యానికి కూడా ఇంపార్టెన్స్ ఉంది అని ఇందాక మీ మాటల్లో కూడా చెప్పారు. అదే నా ప్రశ్న కూడా ఉండింది. ఆ ద్రవ్యాల వల్ల నిజంగానే అవుతుందా? ఎంతోమంది ఈ మాట కూడా అంటారు, శివుడికి అంతంత పాలు లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ వేస్ట్ చేసే బదులు ఎంతోమంది అనాథ పిల్లలు ఉంటారు, రోడ్ల మీద ఫుడ్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటూ ఉంటారు. దానికి మీరేమంటారు? ముఖ్యంగా మీరు అడిగినటువంటి ఒకే ప్రశ్నలోనే రకరకాల ప్రశ్నలు అడిగారు కాబట్టి దానికి సమాధానం నేను చెప్తాను. ముందుగా మన ఇంట్లో ఉండేటటువంటి శివలింగము అంగుష్టమాత్ర పురుషోంగుష్టంచ సమాశ్రిత బొటన వేలంత ప్రమాణంతో ఉండాలి శివలింగం. అయితే కృతయుగే రత్నమయేషు, త్రేతాయాం స్వర్ణమయ, ద్వాపరే స్ఫటిక రసలింగస్య, కలియుగే మృత్తికాలింగ అని మనకు శాస్త్రం. కృతయుగములో రత్నాలతో తయారు చేయబడినటువంటి శివలింగాన్ని పూజిస్తే పాపములన్నీ కూడా తొలగిపోతాయట. త్రేతాయుగంలో బంగారు శివలింగానికి పూజించాలి. ద్వాపర యుగంలో రసలింగాలు అంటే మెర్క్యూరీ, పాదరసంతో తయారు చేయబడినటువంటి పాదరస శివలింగాలు కావచ్చు. తర్వాత గోమూత్రాది కొన్ని ప్రత్యేకమైనటువంటి రసాలతో తయారు చేయబడినటువంటి శివలింగాలు ఏవైతే ఉన్నాయో ఆ శివలింగాలకు పూజించమని మనకు చెప్తుంది. కలియుగంలో మృత్తికాలింగం అంటే మట్టితో తయారు చేసినటువంటి లింగానికి ఎక్కువగా శక్తి ఉంటుంది. అది దశవిధ మృత్తికలు మనకు చెప్పబడిందండి. అశ్వద్వారే రాజముఖే తులసి గ్రామ మధ్యకంటక అంటే మనకు ఇది మన ఋషులు చెప్పినటువంటి విధానము. దశవిధ మృత్తికలు 10 రకాల మట్టిలు ఉన్నాయండి. అందులో ఒక శివలింగాన్ని మనం తయారు చేసుకోవాలి. ఈ శివలింగానికి తయారు కావలసినటువంటి మట్టిని ఎలా సంగ్రహించాలి, ఎక్కడెక్కడి నుంచి సంగ్రహించాలి అని మనకు చెప్పబడింది శాస్త్రం. అందులో అశ్వద్వారే గుర్రాల శాల ఏదైతే ఉన్నదో ఆ గుర్రాల శాలలో గుర్రపు గిట్టల కింద ఉన్నటువంటి మట్టిని తీసుకోమని చెప్పింది. తర్వాత గోశాల ఆవు పాదం కింద ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసుకోమనింది. తర్వాత గజశాల ఏనుగు పాదం కింద ఉన్నటువంటి మట్టి, దీన్ని తీసుకోమనింది. 4 రాజద్వారం, మన రాజ్యం అంటే మన ఊర్లో ఉండేటటువంటి రాజు ఎక్కడైతే ఉంటాడో ఈ రాజుగారి యొక్క ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఆ ప్రధాన ద్వారం కింద కడప ఉంటుంది కదా, ఆ కడప దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకోమన్నారు. 5 తులసి చెట్టు కింద ఉన్నటువంటి మట్టి. 6 రేగుటి మట్టి అంటే చెరువులో పూడికలు తీస్తారు కదా, ఆ చెరువులోంచి తీసినటువంటి మట్టి. 7 పుట్టమన్ను, చీమలు తమకు తాముగా కట్టినటువంటి పుట్ట ఏదైతే ఉందో ఆ పుట్ట నుంచి తీసినటువంటి మట్టి. 8 మారేడు చెట్టు ఎక్కడైతే ఉందో ఆ మారేడు చెట్టు నుంచి తీసినటువంటి మట్టి. 9 మనకు చితాభస్మము అంటే శ్మశానములో తనకు తానై పుట్టినటువంటి ఏదైనా ఒక దేవతా వృక్షం ఉంటే ఆ దేవతా వృక్షం కింది నుంచి తీయబడినటువంటి మట్టి. 10 ఇసుక. వీటన్నిటినీ కలిపి అంగుష్ట మాత్రం ఇంత మందం ఒక శివలింగాన్ని తయారు చేయమని చెప్పింది శాస్త్రం. ఆ శివలింగానికి పూజ చేయవచ్చు. అలా చేయడం వల్ల సంచిత ప్రారంధ కర్మలు అంటే దశపూర్వేషాం దశాపరేషాం మన యొక్క 10 జన్మల్లో వచ్చినటువంటి పాపములు రాబో 10 జన్మల్లో రాబోయే కష్టములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అని మనకు శివపురాణంలో చెప్పబడింది. ఇదంతా కూడా మనకు శివపురాణంలో శివలింగాల యొక్క నియమాలు, ఏ శివలింగాన్ని మనము తయారు చేస్తే అది ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అని. సో కలియుగంలో మనకు ప్రత్యేకంగా చెప్పబడింది ఏంటంటే ఈ దశవిధ మృత్తికలు. అయితే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో గుర్రాల శాలలు, గజశాలలు, గోశాలలు, రాజుగారి ద్వారాలు ఇవన్నీ లేవు కదండి, మరి మేము ఎలా చేయాలి అని అనుకుంటే పుట్టమన్ను అయితే దొరుకుతుంది మనకు నర్సరీలలో. అలానే రాగిటి మట్టి అంటే చెరువు మట్టి, నల్ల రేగటి మట్టి అంటారండి.
ఆ నల్లరేగడి మట్టి ఇప్పుడు మనము వినాయక చవితికి గణపతులను తయారు చేస్తారు కదండి, అవును. మట్టి వినాయకులు, అదే మట్టితో శివలింగాన్ని తయారు చేయాలి. అలా శివలింగాన్ని తయారు చేస్తూ ప్రతిరోజు కూడా శివలింగాన్ని ఆరాధన చేయమని మనకు శివపురాణం చెప్తుంది. అయితే ప్రతిరోజు కూడా ఇప్పుడున్నటువంటి ఉరకల పరకల జీవితంలో మాకు చేసే వీలుండకపోతే ఎలా స్వామి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని సంవత్సరంలో ఒక్కసారి మహాలింగార్చన చేసుకోమని చెప్పబడింది. అంటే ఈ అంగుష్టం, ఈ బొటన వేలంత సైజుతో ఉన్నటువంటి ఒక చిన్న లింగం తీసుకొని ఇలాంటి లింగాలు 365 లింగాలను కలిపి ఒక మహాలింగంలా పేరుస్తారు. చిన్న చిన్న లింగాలన్నీ కలిపి ఒక లింగాకారం వచ్చేటట్టుగా పేరుస్తారు. ఆ 365 లింగాలకు 14 ఆవరణాలు, తర్వాత 16 ఆవరణాలు, 18 ఆవరణాలు, ఇలా ఒక్కొక్క ఆవరణ ప్రకారంగా మహాలింగార్చన చేస్తారు. దానికి చేయడం వల్ల సంవత్సరం మొత్తము కూడా శివలింగారాధన చేసినటువంటి ఫలితం ఆ ఒక్కరోజు మహాలింగార్చన చేయడం వల్ల కలుగుతుంది. ఇది ప్రత్యేకంగా మనం కార్తీక మాసంలో 365 ఒత్తులని మహాలింగార్చన అని చెప్పి కార్తీక మాసంలో చూస్తూ ఉంటాం. ఎందుకంటే కార్తీక మాసములో మనకు 4 మాసాలు ఉన్నాయండి. 12 మాసాలలో ఆశ్వీజ మాసము, మాఘమాసము, కార్తీక మాసము, వైశాఖ మాసము, ఈ 4 మాసాల్లో మానవుడు ధర్మ కార్యాలు ఏది చేసినా 1కి కోటి రెట్ల ఫలితం వస్తుంది. అందుకే కార్తీక మాసములో ఒక్కసారి మహాలింగార్చన చేసుకుంటే కోటి లింగార్చన చేసిన ఫలితం వస్తుంది. అందుకే కార్తీక మాసంలో మహాలింగార్చన చేయడం విశేషంగా చేస్తుంటారు. అలానే మిగతా రోజుల్లో చేయకూడదని కాదు, మిగతా రోజుల్లో చేసినా దేని ఫలితం దాందే, 100% ఫలితం అంటూ ఉంటుంది. ఇక మీరు అడిగినటువంటి ద్రవ్యాల గురించి అడిగారు. ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఖచ్చితంగా వాటికి ఆ ఫలితాలు ఉంటాయా అని. 100% ఉంటాయండి. ఇప్పుడు మనకు శివునికి సంబంధించినటువంటి విషయాల్లో పాశుపతాలు అంటూ ఒక గ్రంథం ఉంది మనకు. శివపురాణంలో కూడా ఈ పాశుపతాల గురించి చెప్పబడింది. దీంట్లో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ద్రవ్యాలు కోరికలకు సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, కొంతమంది స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహం ఆలస్యం అవుతుంటుంది, పెళ్ళి చాలా ఆలస్యం అవుతున్నది. అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే మట్టి లింగానికి నెయ్యి రాసి చెరుకు రసంతో అభిషేకం చేయాలి. ఈ చెరుకు రసంతో పరమేశ్వరుడికి అభిషేకం చేసే విధానాన్ని స్త్రీలకైతే వరపాశుపతమని, మగవాళ్ళకైతే కన్యాపాశుపతం అని అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మగవారు ఉన్నారు, అబ్బాయిలకు వివాహం అవ్వట్లేదు, 35 ఏళ్ళు వచ్చాయి, మంచి సంబంధాలు చూస్తున్నారు, అయినప్పటికీ వాళ్లకు రిక్వైర్మెంట్కి తగినటువంటి సంబంధాలు రాకపోవడము, లేదా అసలు సంబంధాలే రాకపోవడము, చెయ్యిదాకా వచ్చి ఓకే అని అనుకున్నది లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోవడము, ఇలాంటివి జరిగినప్పుడు చెరుకు రసంతో పరమశివునికి మట్టితో లింగాన్ని తయారు చేసి దానిపైన నెయ్యిని కాస్త అద్ది ఈ చెరుకు రసంతో అభిషేకం చేస్తే వాళ్ళకు అనుకూలమైనటువంటి కన్య వాళ్ళ జీవితంలో లభిస్తుంది అని మనకు పురాణాల్లో చెప్పాడు. అలానే స్త్రీలైనా అంతే, నచ్చినటువంటి ఇష్టవర ప్రాప్తి అంటే అతనుకు నచ్చిన, ఆవిడకు నచ్చినటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని వివాహం కావాలి అంటే ఈ చెరుకు రసంతో పోస్తూ ఉంటారు. అయితే ఇది ఎలా పనిచేస్తుంది అని అడిగారు. ఏ ద్రవ్యమైనా, చెరుకు రసమే కావచ్చు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, పాలు పోయడం వల్ల ఈ వ్యక్తికి ఆయుష్ పెరుగుతుంది. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో అతనికి పెరుగు వేయడం వల్ల మేధాశక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది, పిల్లలకి ముఖ్యంగా పనిచేస్తుంది అంటారు. అలానే నెయ్యి వేయడం వల్ల గుండెకు సంబంధించినటువంటి రోగాలు పోతాయి. అలానే ఉదరకోశం, స్త్రీలకైతే గర్భకోశం, దానికి సంబంధించినటువంటి రోగాలు పోతాయి. తేనెతో శివుడికి అభిషేకం చేయడం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాస బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతూ ఉంటాయి. తర్వాత చక్కెరతో శివుడికి అభిషేకం చేయడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తాయని అడిగారు కదా. ఇవి అభిషేకం చేయడం వల్ల వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని అంటే, మనకు కావలసినటువంటి రిజల్ట్ ఏదైతే మనం ఏ కోరికతో అయితే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తున్నామో ఆ కోరిక మనకు నెరవేరే విధంగా
ప్రకృతి అలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది. మ్మ్. ఆ సిచ్యువేషన్ మనకు అనుకూలంగా జరుగుతుంది. ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది అసలు జరగదు అని అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ పాశుపతాలు చేసుకుంటూ జరగని అసాధ్యాలను సుసాధ్యం చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మ్మ్. అంటే ఇవి ఒక పాశుపతం లాగా, అంటే ఇంకా నో అంటే అదర్. పాశుపతం అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఒకసారి వదలబడినటువంటి బాణం తిరిగి మళ్ళీ వెనక్కి రాదు. శ్రీరామచంద్రుడి బాణంని పాశుపతాస్త్రం అని పాశుపతాస్త్రం అంటారు. అలానే అర్జునుడు కూడా పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని తీసుకున్న తర్వాతనే ఈ పాశుపతాస్త్రంతోనే కర్ణుని సంహరించడం జరిగింది. అంటే రామ బాణం ఎంత గురి కరెక్ట్గా వెళ్తుందో మనం చేసే ఈ ప్రక్రియల్లో ఏదైతే వాడతామో అవి కూడా అంత కరెక్ట్గా పనిచేస్తాయి అని. ఎందుకు అంటే ఈ కాన్సెప్ట్ మీరు అడిగింది, ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా చిన్నదని అనుకుంటున్నారు, కానీ ఈ ప్రశ్న మీద మన భారతీయ ఋషులు కొన్ని వందల సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఖచ్చితంగా ఈ కోరికకు ఈ ద్రవ్యం వేస్తేనే ఈ కోరిక తొందరగా నెరవేరుతుంది అనే దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు ఇదంతా లిస్ట్ అవుట్ చేసి వీటిని పాశుపత అస్త్రాలుగా డివైడ్ చేసి మనకు అందించారు. ఓకే, అది విషయం. అయితే మరి ఇక్కడ నేను ఇంకో ప్రశ్న కూడా అడిగాను. ఎవరైతే మన సనాతన ధర్మంలో ఉండే ఇలాంటి కొన్ని వాటిని అవహేళన చేస్తూ, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇదే ఎవరికన్నా ఇస్తే బాగుంటుంది కదా, మరి మీ ధర్మంలోనే చెప్పారు కదా లేని వాడికి ఫుడ్ పెట్టమని, లేకపోతే ఇలా ఏ ద్రవ్యాలు వేస్ట్ చేయకుండా ఇవ్వమని అవసరం ఉన్నవాడికి, మరి దానికి మీరేమంటారు? మనకు విగ్రహం చూసేటటువంటి వ్యక్తికి ఏదైతే ఉందో అది కేవలం ఒక రాయిలానే ఉంటే ఈ పాలన్నీ కూడా వేస్ట్ అవుతున్నాయి అనేటటువంటి భావన 100% వస్తుంటుంది. కానీ అందులో మీరు ఎప్పుడైనా దేవాలయాలు ప్రతిష్ఠ చేసేటప్పుడు చూడండి, ఆ విగ్రహం కింద నవపాషాణాలు 9 రకాల పాషాణాలు, తర్వాత సప్తధాతువులు, అలానే బంగారము, నవరత్నాలు, వెండి, పాదరసము, లోహాలతో కూడినటువంటి యంత్రములను నిక్షిప్తం చేస్తారు కదా. అలానే ఈ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని కృష్ణశిల అంటారమ్మా. ఈ కృష్ణశిలను గర్భాలయం మధ్యలో పెడతారు. పెట్టి ఈ గర్భాలయంలో ఉండేటటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఈ విగ్రహం నుంచి కరెక్టుగా ఆ గర్భాలయం యొక్క పరిధిని బట్టి పైన ఉండేటటువంటి శిఖరం ఉంటుంది కదా. ఈ శిఖరానికి గర్భాలయంలో ఉండేటటువంటి విగ్రహానికి ఈ గర్భాలయం కింద ఉన్నటువంటి ఈ ధాతువులు, ఈ బంగారము, లోహములు, యంత్రములు, వీటన్నిటికీ కూడా ఇంటర్నల్ కనెక్షన్స్ ఉంటాయి. ఓకే, ఈ ఇంటర్నల్ కనెక్షన్స్ ఉండడంతో పాటు నెగటివ్ ఎనర్జీతో కూడినటువంటి భక్తులందరూ కూడా, అంటే రకరకాల సమస్యలు, రకరకాల బాధలుతో దేవాలయానికి వస్తూ ఉంటారు. వాళ్ళ బాధలన్నీ దేవుడికి చెప్పుకోవడానికి. అవునా కదా? వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి ప్రశాంతమైనటువంటి వాతావరణము, దేవాలయానికి రాగానే వాళ్ళ బాధలన్నీ కూడా తొలగిపోయి ఒక పీస్ఫుల్ మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది. దీనికి కారణం ఏంటి అంటే అంతరాలయంలో ఉండేటటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఈ విగ్రహానికి ఒక పర్టిక్యులర్, అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఎత్తు నుంచి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, నీళ్లు, తర్వాత గంగాజలము, గోమూత్రము, పండ్ల రసాలు, ఇవన్నీ కూడా పర్టికులర్గా ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైనటువంటి ఎత్తు నుంచి పోయడం వల్ల ఆ విగ్రహాల్లో ఉండేటటువంటి పాజిటివ్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీగా, ఆ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీగా మారి ఆ భక్తుల్లో ఎవరెవరైతే నెగిటివ్ ఎనర్జీతో వచ్చినటువంటి భక్తుల ఎనర్జీస్ అన్నిటినీ కూడా పాజిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంటాయి. ఓకే, ఇది సైంటిఫిక్ రీజన్. ఇక శాస్త్రమైనటువంటి రీజన్ ఏంటంటే ఈ విగ్రహానికి పుష్టి చేకూరుతుంది. పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల ఈ విగ్రహానికి పుష్టి చేకూరుతుంది. అంతేకాకుండా ఇవన్నీ కూడా మనకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే శివరాత్రికే మనం అలా లేని వాళ్ళకి పెట్టొచ్చు కదా అని అంటుంటాం. అలానే మరి నాగపంచమి రోజున పుట్టలో పాల్గొయడము వేస్ట్ అని అనేవాళ్ళే ఉంటారు. గుడ్లు వేస్ట్ చేసే వాళ్ళని, ఇట్లా మన హిందూ ధర్మంలో ఏది చేసినా ఖచ్చితంగా ఏదో ఒక వంక చెప్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి తెలియనిటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క దేవాలయం ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఈ అభిషేకాలు చేయడం వల్ల ఈ యొక్క పాలధార అంతా కూడా డ్రైనేజీలో పోతుంది అని అనుకుంటారు.
కానీ ఆ ప్రదేశం మొత్తము కూడా నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ అయ్యేటటువంటి విధానం దానికి ఉంది. పూర్వకాలంలో చూడండి, ఏదైనా మెటల్స్ ఏవైతే ఉంటాయో ఆ మెటల్స్ని శుద్ధి చేయాలి అంటే పాలల్లో ముంచమని చెప్తారు. అవును. చాలా మంది ఇప్పటికీ మీరు ఆలోచించండి, శివలింగాల మీద కొత్త కొత్త ఉంగరాలు, కొత్త కొత్త చైన్స్ దాని మీద పెట్టి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఎందుకు అంటే వాటిలో ఉండేటటువంటి కైనెటిక్ ఎనర్జీని ఇది అబ్జర్వ్ చేసుకొని వీటికి ఆ శక్తి రావడం జరుగుతుంది. సో ఈ యొక్క పాలు ఏవైతే ఉంటాయో ఇవి పరమేశ్వరుడికి ఇది చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు కూడా ఇప్పుడు పాలను ఎవరు వేస్ట్ చేయట్లేదండి. ఇంకొకటి, ఆ కాలంలో కూడా పాలను అంతకుముందు ఎవ్వరూ వేస్ట్ చేసేవాళ్ళు కాదు. ఎక్కడో కొన్ని దేవాలయాల్లో అభిషేకానికి కావలసినటువంటివి అంటే పట్టంగా మిగిలిన దాంట్లో పసుపు కుంకుమ ఇప్పుడన్నీ కొన్ని కెమికలైజ్డ్ అవుతున్నాయి కాబట్టి అవి తాగడం వల్ల వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. అలాంటివి రీజన్స్ వల్ల కొంతవరకు కొన్ని పాలు మాత్రం వేస్ట్ అవుతూ ఉంటాయి. మిగతా అంతా కూడా మరి భక్తులకు తీర్థం ఎక్కడి నుంచి వస్తుందండి? అభిషేకం చేసి మొత్తం వేస్ట్ చేస్తే. అవును, శివరాత్రి రోజున మనం గుడికి వెళ్ళినట్టయితే గ్లాసులు తాగి ఆయనకు అభిషేకం చేసి అవే ఉంటాయి కదండి, అవే ఉంటాయి. అవును, తీర్థం లాగేస్తూ ఉంటారు. రైట్. సో ఇవాళ ఎవరైతే ఇలాంటి ప్రశ్నలు వేస్తూ సందేహాలు ఉండి వితండవాదం చేస్తూ ఉంటారో వాళ్ళు, కాకపోతే ఇక్కడ నేను చెప్పేటటువంటిది ఇంకొకటి ఉందండి. వాళ్ళు అడిగే ప్రశ్నలో కూడా న్యాయం లేకపోలేదు, 100% ఉంది. ఎందుకు అంటే మానవ సేవే మానవ సేవ అనేటటువంటి దృష్టితో ఒకవేళ వాళ్ళు నిజంగానే అడిగితే, అంటే హిందూ ధర్మాన్ని సెటేరికల్గా ఏదో అడగాలని కించపరిచేటటువంటి విధానంతో అడిగితే మాత్రం 100% ఇది తప్పు. ఎందుకు అంటే దీంట్లో ఉండే రీజన్స్ అన్నీ నేను ఇప్పుడు మీకు చెప్పాను. ఇక మానవ సేవే మానవ సేవ అంటూ నిజంగా ఆకలి ఉన్నటువంటి వాడికి మనము పాలు ఇవ్వడం వల్ల శివుడికి అభిషేకం చేస్తున్నటువంటి ఫలితం వస్తుందా మరి అని అంటే 100% వస్తుంది అని మాత్రం నేను చెప్తాను. ఓకే, వారి యొక్క ఆకలి తీరుతుంది కాబట్టి అన్నదానం చేసినటువంటి ఫలితం వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, మనం ఇచ్చేటటువంటిది అపాత్ర దానం చేయొద్దు అని మనకు చెప్పింది. ఎందుకు అంటే ఎవరికి దానం చేయాలి అని మనకు శాస్త్రం చెప్తుంది అంటే కాళ్ళు చేతులు ముక్కు చెవులు అన్నీ సక్రమంగా పనిచేస్తున్న ఏ వ్యక్తికి కూడా మనము దానము చేస్తే ఆ దాన ఫలితం రాదు అని చెప్పింది. ఎందుకు అంటే భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అంటే ఆరోగ్యము, ఎలాంటి అంగవిహీనం లేనటువంటి దేహం. ఈ దేహం మనకిస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక దేవాలయానికి వెళ్ళారండి, ఆ దేవాలయం మెట్ల మీద నాలాంటి ఒక యంగ్స్టర్ ఎవరో ఉన్నారు, అతను ముష్టెత్తుకుంటున్నాడు, అమ్మ ఏదైనా తినడానికి ఏమన్నా ఇవ్వండి అని. అతనికి కష్టపడి సంపాదించుకోగలిగే శక్తి ఉంది, కాలు చేతులు అన్నీ పనిచేస్తున్నాయి, అయినా కానీ గుడి మెట్ల మీదనే కూర్చొని అడుక్కుంటూ ఆ గుళ్ళో వాళ్ళో వీళ్ళో ఇచ్చేటటువంటి దాంతోనే తన యొక్క లైఫ్ గెటెన్ చేస్తున్నాడు అంటే దీనికి కారణం ఏంటి? 2 రీజన్స్. ఒకటి లేజినెస్, 2 ఈజీ మనీ. రైట్, ఈజీ మనీ అంటే ఇవన్నీ కూడా అపాత్రాదానాలు ఉంటాయి. కాబట్టి నిజంగా ఆకలి ఉన్నటువంటి వాళ్ళు, నిజంగా నీడున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం చేస్తే ఆ పరమేశ్వరునికి చేసినటువంటి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. రైట్ సుకేష్ శర్మ గారు. సో ఇవాళ మాకుండే అనేక డౌట్స్ శివరాత్రి మీద అన్నీ కూడా మీరు సైంటిఫిక్ రీజన్తో ఏమంటారు సమాధానం చెప్పారు. నాకు తెలిసి అందరికీ కూడా ఏ ద్రవ్యం ఎందుకు వాడాలి, వాడితే ఏ ఫలితం వస్తుంది అనేది కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.